సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనిస్తే గనక నేను ఒకే స్క్రీన్ లో 2 చార్ట్స్ అయితే అప్లై చేశానండి. కాకపోతే ఈ 2 చార్ట్స్ లో కూడా ఇక్కడ చూడండి సేమ్ స్టాక్ తీసుకున్నాను, సేమ్ టైం ఫ్రేమ్ తీసుకున్నాను. టైం ఫ్రేమ్ వచ్చేసి నేను 5 మినిట్ తీసుకున్నాను ఇంటర్డే ట్రేడింగ్ కోసం అన్నమాట. ఈ 2 చార్ట్స్ లో డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ చార్ట్ లోనేమో నార్మల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయితే అప్లై చేశాను, సెకండ్ చార్ట్ లోనేమో రెంకో చార్ట్స్ అప్లై చేశాను. మీ తమిళ చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి, ఎవరికి యూస్ఫుల్ అవుతుంది, మనము ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలి, ఈ డీటెయిల్స్ మొత్తం మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ రెంకో చార్ట్స్ అండ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అన్నమాట. సో ఇక్కడ చూడండి ఫస్ట్ చార్ట్ లో నార్మల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయితే ఉంది, సెకండ్ చార్ట్ లో ఏమో రెంకో చార్ట్స్ అప్లై ఉంది. సో మీకు డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక రెక్టాంగిల్ బాక్స్ అయితే వేసుకుంటాను, సో దట్ క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక్కడ నుంచి అనమాట నేను ఇక్కడ నుంచి వేసుకుంటాను ఒకటి. ఓకే, ఇది నేను కొంచెం ఎక్స్పాండ్ చేస్తాను. సో ఇక్కడ కూడా ఆటోమేటిక్ గా మనకు వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడండి సెకండ్ చార్ట్ కూడా మనకు వచ్చేసింది, ఎందుకంటే సేమ్ స్టాక్ కాబట్టి. కాకపోతే మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ స్టాక్ లో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయితే ఉంటుంది, నార్మల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయితే ఉంటుంది, సెకండ్ చార్ట్ రెంకో చార్ట్స్ అన్నమాట. ఇప్పుడు మీరు ఈ ఫస్ట్ చార్ట్ అబ్జర్వ్ చేస్తే ఇది క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కదా. ఇక్కడ చూడండి మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 12:25 వరకు మార్కెట్ అనేది కంటిన్యూస్ గా అప్ ట్రెండ్ లో అయితే ఉంది, కానీ మనకు అక్కడక్కడ రెడ్ క్యాండిల్స్ అయితే ఫామ్ అయింది. సో ఒకవేళ మీరు కనుక బిగినర్ అయితే కనుక ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందో అప్పుడు మీకు టెన్షన్ అయితే వచ్చేస్తుంది. సో మార్కెట్ అక్కడి నుంచి కిందకి పడిపోతుందేమో, మనము సెల్ చేద్దామని చెప్పేసి మీరు టెన్షన్ పడతారు. సో చాలా మంది అమ్మేస్తారనమాట. సో మీరు అలా అమ్మడం వల్ల ఏదైతే ట్రెండ్ ఉందో అదంతా కూడా మిస్ అయిపోయారు అనమాట. ఇక్కడ చూడండి మార్నింగ్ మనకి ఇక్కడ చూడండి 669 రూపీస్ దగ్గర నుంచి 752 రూపీస్ వరకు ఆల్మోస్ట్ ఒక 80 to 90 పాయింట్స్ అయితే వచ్చింది. ఈ మిడిల్ లో రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవడం వల్ల కొంతమంది మిడిల్ లోనే ఎగ్జిట్ అయిపోతారు, అన్ని పాయింట్స్ క్యాచ్ చేయలేరన్నమాట. అదే కనుక మీరు ఈ సెకండ్ చార్ట్ లో ఉన్నట్టుగా రెంకో చార్ట్స్ కనుక అప్లై చేసుకుంటే ఇక్కడ చూడండి మార్నింగ్ 9:30 నుంచి 12:25 వరకు 12:30 వరకు కూడా మిడిల్ లో ఎక్కడ కూడా రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అవ్వలేదు. సో యాక్చువల్ గా మనము రెంకో చార్ట్స్ లో ఈ గ్రీన్ కలర్ ఉన్నాయి చూడండి, అవి మనము బ్రిక్స్ అంటాం. ఈ మిడిల్ లో మనకి ఎక్కడ కూడా రెడ్ బ్రిక్ అనేది ఫామ్ అవ్వలేదు కాబట్టి మనం ఎగ్జిట్ అవ్వము. సో మొత్తం పాయింట్స్ మనం క్యాచ్ చేస్తాం అనమాట. సో దట్ మనకు చాలా మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇది స్పెషల్ గా బిగినర్స్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏదైతే మనకి ఇక్కడ ట్రెండ్ ఉందో ఈ ట్రెండ్ మొత్తం మనం క్యాచ్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అన్ని పాయింట్స్ మనం క్యాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ రెంకో చార్ట్స్ ని ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. సో నార్మల్ గా ఇక్కడ చూడండి నేను ఒక చార్ట్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ నేను ఇంకొక చార్ట్ అయితే తీసుకుంటాను అనమాట. ఓకే, ఇక్కడ మనము ఇది తీసుకుందాం. ఓకే, లేకపోతే ఇది తీసుకుందాం డెలివరీ. సో టర్మినల్ ఓపెన్ చేస్తాను. సో మీరు మొబైల్ కూడా సేమ్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు 2 ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ సింగిల్ లేఅవుట్ తీసుకుంటాను. అట్ ప్రెసెంట్ మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి క్యాండిల్స్టిక్ చూడండి క్యాండిల్స్ ఉంది కదా, ఓపెన్ చేసుకొని ఇక్కడ చూడండి రెంకో ఉంది కదా, అప్లై చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఎంత క్లియర్ గా ఎంత నీట్ గా ఫామ్ అయింది. ఇక్కడ చూడండి చాలా ఈజీగా ఉంది కదా. ఇది రెడ్ బ్రిక్ తర్వాత ఒక గ్రీన్ బ్రిక్ ఫామ్ అయింది. ఇక్కడ నుంచి మీరు బై చేయొచ్చు అనమాట. 245 రూపీస్ దగ్గర నుంచి ఎంత వరకు పోయింది, 262 వరకు పోయింది. ఈ మిడిల్ లో మనకి ఎక్కడ కూడా రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వలేదు కాబట్టి మనము మన ట్రేడ్ ని హోల్డ్ చేయొచ్చు, మంచి ప్రాఫిట్ తీసుకోవాలి. జస్ట్ ఇక్కడ మనం మార్చుకోవాలి అంతే. మనకి ఇక్కడ ఒక రెడ్ బ్రిక్ తర్వాత ఒక గ్రీన్ బ్రిక్ అయితే ఫామ్ అయింది. ఇక్కడ మనము ట్రేడ్ అయితే తీసుకోవచ్చు యాజ్ యూజువల్ ఇది. సో లాంగ్ పొజిషన్ మనం తీసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ మనం లాంగ్ పొజిషన్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ ఈ రెడ్ బ్రిక్ వరకు స్టాప్ లాస్ పెట్టుకున్నా సరే చూడండి 6.83 చాలా % అయితే మనకు వస్తుంది. సో ఇలా అప్లై చేయడం ద్వారా ఏంటంటే బిగినర్స్ కి ఎటువంటి భయం లేకుండా ట్రేడ్ తీసుకోవడానికి యూస్ఫుల్ అవుతున్నాను. ఇది చూడండి ఇంతవరకు మనకి ఇక్కడ రెడ్ బ్రిక్స్ అయితే ఫామ్ అయింది కదా, నెక్స్ట్ ఇమీడియట్ గా మనకి గ్రీన్ బ్రిక్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ మనము సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా స్టాప్ లాస్ పెట్టేసి ఎంతవరకు మనం క్యాచ్ చేసి ఉంటే దాదాపు 3% అనమాట, 1:3 రేషియో అయితే వచ్చింది. సో ఒక కంటిన్యూస్ ఇది మీకు చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి ఇక్కడ కంటిన్యూస్ గా మనకు గ్రీన్ బ్రిక్స్ అయితే ఫామ్ అయింది కదా, దాని తర్వాత మనకి ఇక్కడ రెడ్ బ్రిక్ అయితే ఫామ్ అయింది కదా, అప్పుడు మనం సెల్లింగ్ ప్లాన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి కంటిన్యూస్ గా మనకు ఇక్కడ రెడ్ బ్రిక్స్ అయితే ఫామ్ అయింది, దాని తర్వాత ఇమీడియట్ గా ఒక గ్రీన్ బ్రిక్ అయితే ఫామ్ అయింది. ఇక్కడ మనం బై చేయొచ్చు. ఇంకా మీకు క్లారిటీగా నీట్ గా కావాలనుకుంటే కనుక ఒక డెడికేటెడ్ వీడియో కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి, నేను చేస్తాను, వీడియో చేస్తాను. అదే కనుక మీరు ఇక్కడ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అప్లై చేసుకుంటే మీకు చాలా కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. చాలా ఇక్కడ చూడండి రెడ్ గ్రీన్ అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఎక్కడ తీసుకోవాలో మనకు తెలియదు అనమాట. సో అదే రెంకో చార్ట్స్ కి నార్మల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కి డిఫరెన్స్ అనమాట. ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.